ముందుగా స్పందన ప్రేక్షకులకు, ఎంఎస్ఓలకు, కేబుల్ ఆపరేటర్లకు శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళంలో శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దన్కర్-పున్కర్, ఎమ్మెల్యే గుండు శంకర్ పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉగాది పచ్చడిలోని 6 రుచుల్లో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని సూచించారు. లేదా ఇల్లు కొనుక్కోవడం, ఇల్లులు కట్టడం ఇలాంటివి శుభమూలకమైనటువంటి ధనం లేదు. ఎక్కడో ఇన్వెస్ట్మెంట్లోకి వెళుతుంది ధనం. అప్పు చేసి మరీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇది చెప్పదగినటువంటి స్థితిలో ఇది వృషభ రాశి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరం బాగుంది. అందుకు ఆదాయం 5, వ్యయం 14గా సూచించబడింది. ఈ పంచాంగం చదివితే అప్పుడు అర్థమవుతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ రైతులు వరి ఎప్పుడు చేస్తారు, ఈ హార్వెస్టింగ్ ఎప్పుడు చేస్తారు, అంతా దీన్ని బట్టి ఉంటుంది. కాబట్టి జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం ఎన్నో ప్రోగ్రామ్స్ ఈసారి చేసాం. అలాగే ఇంకా ముందుగా కూడా ఎమ్మెల్యే గారు, మినిస్టర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మరి ముఖ్యంగా ఇక్కడ శ్రీకాకుళం లోకల్గా చూస్తే అంటే ఆడియో శ్రీకాకుళం చాలా బాగా పనిచేస్తారు. ఇంకా ముందుగా కూడా అలాగే మనం పంచాయతీ పట్టణ జిల్లా యాజ్ అ హోల్ ఈ అందరికీ ఆరోగ్యం, వైద్యం, అలాగే మన పిల్లలకి విద్య, అలాగే మనకి సంపద సృష్టి, అందరికీ ఒక మంచిగా ఫ్యూచర్ రావాలి. ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రజల ఆయురారోగ్యాలతో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వేద పండితుల ఆశీర్వచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అధికారులు, కవులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ ఆయురారోగ్యాలతో నిండు అష్టైశ్వర్యాలతో, ఆనందాలతో, భోగభాగ్యాలతో ఈ సంవత్సరం అంతా సక్సెస్ అవ్వాలని ప్రభుత్వం యొక్క అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా మనం ముందుకు తీసుకెళ్లి ప్రజలకు ఏదైతే సంక్షేమం, అలాగే రాష్ట్రం అభివృద్ధి, అలాగే పెట్టుబడులు అన్ని రంగాల్లో మనం రాష్ట్రం ముందుకు వెళ్ళాలని, అలాగే దేశం కూడా ప్రపంచంలో ముందుకు వెళ్ళాలని, మన రాష్ట్రం దేశంలోనే మంచి స్థానంలోకి వెళ్ళాలని ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు స్పందన టీవీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ పారిశ్రామికవేత్త దుప్పల వెంకట్రావు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరంలో అందరికీ విజయాలు దక్కాలని, అనుకున్న లక్ష్యాలకు చేరుకోవాలని, తెలుగువారి తెలుగు పండుగ ఉగాది అని ఈ రోజు నుంచి అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. తమ వ్యాపారాభివృద్ధికి సహకరిస్తున్న కేబుల్ ఆపరేటర్లు, ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా నగరంలో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందును మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం సాయంత్రం నిర్వహించారు. మగ్రీబ్ నమాజ్తో కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. జిల్లాలో మసీదుల అభివృద్ధి, విద్య, వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దన్కర్-పున్కర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే శంకర్ మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కోరుకుంటుంది రంజాన్ మాసంలో కానీ జీవితంలో కానీ ఒక్కసారైనా సరే మక్కా మసీదుకి వెళ్ళాలని. ఆ కోరిక తీర్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయించి కొంతమందికి ప్రభుత్వ ఖర్చులతోనే మక్కా మసీదుకి పంపించినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా విజయవాడ నుంచి ప్రత్యేకమైనటువంటి బస్సులు వేసి హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్ నుంచి మక్కా మసీదుకి పంపించిన సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈరోజు రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఈరోజు కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. ఈరోజు నిన్న లేదు మొన్న విజయవాడలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కార్యక్రమం చేసుకున్నాం. ఆ రోజు చాలా మంది చెప్పారు, ఎవరికి ఆలోచన రాలేదు. హిందువుల్లో ఎవరైతే పురోహితులు ఉన్నారో వారికి జీతాలు ఇవ్వాలని, ముస్లింలో ఎవరైతే ఇమాములు ముస్లిం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వాలి.
క్రిస్టియన్స్లో కూడా జీతాలు ఇవ్వాలని మొట్టమొదటి ఆలోచన చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇమాములు కానీ మౌజులు కానీ జీతాలు కానీ గౌరవవేతంగా ఇస్తున్నాం. మొన్న నేను కూడా మీటింగ్లో ఉన్నాను. మీ పెద్దలందరూ చెప్పారు, సార్ ముఖ్యమంత్రి గారు మాకు 43 కోట్ల రూపాయలు గౌరవవేతనం రాలేదు, బాకీ ఉందంటే 24 గంటల్లోనే 43 కోట్ల రూపాయలు ముస్లింల మొదలున్నటువంటి ఇమాములకి ముస్లింలకి ఈరోజు గౌరవవేతనం ఇచ్చే సందర్భాన్ని ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరులందరికీ ఉర్దూ యూనివర్సిటీ కూడా కర్నూలులో స్థాపించాం. ఇంకొక యూనివర్సిటీ అమరావతిలో కూడా పెట్టాలని స్థాపిస్తున్నాం. ఈరోజు ముస్లింలకు అన్ని విధాలా సహాయపడాలి. మీ అందరికీ తెలుసు, మనందరికీ ప్రాధాన్యమైనటువంటిది విద్య. మనలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ, ముస్లింలు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వారిని కూడా ప్రోత్సహించాలి, వారికి కూడా స్కూల్స్ పెట్టాలి, కాలేజీలు పెట్టాలి. అవసరమైతే ముస్లిం సోదరులకి ఇతర దేశాల్లో కూడా చదువుకునే అవకాశం కల్పించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జీరో పావర్టీ P4 కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన బంగారు కుటుంబాల అభివృద్ధికి చేయూతనందించిన మార్గదర్శులను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో అవార్డులతో సత్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ప్రారంభమై ఈ నెల 30 నాటికి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా విశేష సేవలందించిన వారిని గుర్తించి రాష్ట్ర స్థాయిలో 3 జిల్లా స్థాయిలో 4 నియోజకవర్గ స్థాయిలో 3 ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. అర్హులైన మార్గదర్శులు ఈ నెల 20వ తేదీలోపు జీరో పావర్టీ పోర్టల్ ద్వారా లేదా జిల్లా చాప్టర్కు తమ నామినేషన్లు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. శ్రీకాకుళంలో కొలువై ఉన్న ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ సంతోషిమాత అమ్మవారికి శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, త్రికాల అర్చనలు, శ్రీ సూక్త విధానంతో సహస్రనామార్చన, కుంకుమ పూజ, నూతన పంచాంగం పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి పంచాంగ శ్రవణం నిర్వహించారు. అలాగే శ్రీ లలితా సహస్రనామ పారాయణం, దుర్గా సూక్తం, కనకాధార స్తోత్రం పారాయణలు, మహానివేదన, మహా ఆరతి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు జరిపించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన డిఆర్సీ సమావేశంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసులు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వ్యవసాయం, నీటిపారుదల, విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. రైతులకు సబ్సిడీలు, ఎరువులు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 20 మాసాల్లో అందరికీ కూడా 14% ఉన్నటువంటి భూమి 20 మాసాల్లో పూర్తిగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి 80-85% పూర్తి చేశాం. 85% పూర్తి చేసినప్పటికీ పూర్తికి అత్యంత ప్రధానమైనటువంటిది నేషనల్ హైవే నుంచి పూర్తికి రహదారి, నౌపడ రైల్వే స్టేషన్ నుంచి పూర్తికి రైల్వే లైన్ వేయాలి. లైన్ వేయాలంటే ఎవరి వల్ల కూడా సాధ్యపడుతుంది. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సాల్ట్ ల్యాండ్ ఈ ప్రభుత్వానికి వస్తే తప్ప అది జరిగే పని కాదు. 20 మాసాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇందులో మన పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర విమానాశ్రయ మంత్రి గారు ప్రత్యేకమైనటువంటి చొరవ చూపారు. నేనైతే ఇంత తొందరగా అవుతుందని భావించలేదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో సాల్ట్ ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలంటే అంత ఈజీ కాదు. కానీ ముఖ్యమంత్రి గారు అత్యంత చొరవ వల్ల, మన పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడు కృషి వల్ల నిన్ననే కేంద్ర ప్రభుత్వం 380 ఎకరాలు సాల్ట్ ల్యాండ్ని మనకి 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు.
ఇది పెద్ద విజయం. గుర్రం ఉండి కళ్ళెవు లేనట్టుగా కోర్టు కట్టిన తర్వాత రోడ్డు సౌకర్యం కానీ రైలు సౌకర్యం కానీ లేకపోతే కోర్టుకి ఎటువంటి ఉపయోగపడదు. అయితే నేను మంత్రిగా నియోజకవర్గంలో ఉన్నాను, శాసనసభ్యుడిగా ఉన్నాను. అయితే పోర్ట్ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా నేను రోడ్స్ కూడా కొంతవరకు ఇవ్వగలిగాం. అందరితో రికార్డుగా కాదు. కానీ నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలతో రైల్వే లైన్ 8 వరుసల హైవే లైన్ ఇమీడియట్గా కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు కావాలని సూచించారు. ఎమ్మెల్యేలు తాగునీరు, రహదారులు, పంటల నష్టం వంటి సమస్యలను ప్రస్తావించారు. జిల్లా కలెక్టర్ సహా అధికారులు పాల్గొని తమ శాఖల పురోగతిని వివరించారు. ఉగాది పర్వదినం సందర్భంగా అరసవేలిలోని ఆదిత్యుని దర్శించుకునేందుకు భక్తులు ఈరోజు పోటెత్తారు. స్వామివారికి అర్చకులు ఈరోజు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. నిత్యాన్నదాన పథకంలో భాగంగా భక్తులకు అన్నప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేస్తున్నారు. ఆలయ అనివెట్టి మండపంలో ఈరోజు సామూహిక సూర్య నమస్కార కార్యక్రమాలు జరిగాయి. స్వామివారి దర్శనానికి వచ్చే దివ్యాంగులకు సెక్యూరిటీ గార్డులు ప్రత్యేక శ్రద్ధలతో స్వామివారి దర్శనానికి తీసుకెళ్లడం పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉగాది రోజున స్వామివారిని దర్శించుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీకాకుళం నగరంలో ఇటీవల నమోదైన డయేరియా ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. జిల్లా సమీక్షా సమావేశంలో మాట్లాడిన ఆయన పాత నీటి వైపులను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యవసాయం, పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని అన్నారు. ఎమ్మెల్యేలు నాగావళి వంశధార పనులు, ఉపాధి హామీ సమస్యలు ప్రస్తావించారు. కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా తాగునీరు, పారిశుద్ధ్యంపై ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. తెలుగు భాషా పరిరక్షణ అందరి బాధ్యత అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ కెఆర్ రజనీ అన్నారు. తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో స్థానిక హోటల్ గ్రాండ్లో జరిగిన ఉగాది సంబరాలు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట గోపాలరావు రచించిన తోటవారి కథలు స్పందన కవితా సంపుటిని VCKR రజనీ ఆవిష్కరించారు. స్పందన కవితా సంపుటిని డాక్టర్ మట్నూరు ఉపేంద్ర శర్మ తోట వారి కథలను PS నాగరాజు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ P జగన్మోహన్ రావు, విశ్రాంత DEO బలివాడ మల్లేశ్వరరావు, తెరవే అధ్యక్షులు ఉత్తరావిల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి RV రమణమూర్తి పాల్గొన్నారు. ఇంజనీర్స్ సిండికేట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నోబుల్ మైండ్స్ మ్యాథ్స్ సైన్స్ GK ఒలింపియాడ్లో శ్రీకాకుళం నగరంలోని అరసవెల్లి రోడ్డులో గల శర్వాణి విద్యాలయ విద్యార్థులు ప్రతిభ చాటారు. నవంబర్ 30, 2025 నిర్వహించిన ఈ రాష్ట్ర స్థాయి ఒలింపియాడ్లో శర్వాణి విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న R జయగణేష్ రాష్ట్ర స్థాయి 2వ బహుమతి సాధించారు. అలాగే మరో 19 మంది వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి జయగణేష్తో పాటు ఇతర ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శర్వాణి విద్యాలయ వ్యవస్థాపకులు అందవరపు సూరిబాబు అభినందించారు. ఈ విజయంతో తమపై ముఖ్యంగా ఉపాధ్యాయులపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మక ర్యాంకులు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సాధారణ పాఠ్యాంశాలతో పాటు అదనపు రుసుములు లేకుండా టెక్నో కాంపిటేటివ్ కరికులంను ప్రణాళికాబద్ధంగా బోధించడం వలన ఇటువంటి ఫలితాలు సాధ్యమవుతున్నాయని సూరిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నోబుల్ మైండ్స్ వారు అందజేసిన బహుమతులను సూరిబాబు, జయగణేష్కు మరికొందరకు విద్యార్థులకు ప్రదానం చేశారు. కరస్పాండెంట్ A ఆంజనేయులు, అడ్మినిస్ట్రేటివ్ డాక్టర్ K రేఖా విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలుగు వారందరికీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు. ఉగాది రైతులకు కొత్త ఆశలు ఆరంభమని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ పరాభనామ సంవత్సరం రాష్ట్ర అభివృద్ధికి వేదిక కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సంవత్సర ఆరంభంతో నవ్యాంధ్రలో ప్రగతి వసంతం వెల్లివిరియాలని, రైతులు, మత్స్యకారులు, రైతు కూలీలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. తెలుగు ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు నిండాలని, అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాబోయే 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పరిస్థితిపై సమీక్ష నిర్వహించి అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
అరటి, మామిడి, మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగే అవకాశం ఉండటంతో వెంటనే నష్టాన్ని నమోదు చేయాలని సూచించారు. రైతులు పండిన పంటలను భద్రపరచడం, వడగళ్లు వాన సమయంలో పొలాల్లో ఉండకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ చైతన్య కిరణాలు బాల కథానిలయం అధ్యక్షులు శ్రీశ్రీ కళావేదిక శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ భోగిల ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో ప్రతిస్పందన స్కిట్ను ప్రదర్శించారు. స్కిట్ ప్రధాన ఇతివృత్తం ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు సూపరింటెండెంట్ అవినీతిపరుడుగా వ్యవహరించి లంచం అడగడం. దీంతో ఆవేదన చెందిన ఉపాధ్యాయుడు తన శిష్యుడైన ముఖ్యమంత్రిని కలిసి తన గోడును వినిపిస్తాడు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి సూపరింటెండెంట్ను ఉద్యోగం నుంచి తొలగించి ఉపాధ్యాయుడికి రావాల్సిన పెన్షన్ మంజూరు చేయాలని అధికారులకు ఆదేశిస్తాడు. ఈ ప్రతిస్పందన స్కిట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా కవులు, కళాకారులు ఉమామహేశ్వరరావు బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరరావు, ఇద్ది పాపయ్య, ఐఎన్డి ప్రసాదరావులను హెచ్ఎర్ల అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె రజని ఘనంగా సత్కరించారు. మత భేదాలు లేకుండా అందరూ ఒకరికొకరు అండగా నిలవడం సమాజానికి ఎంతో అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మసీదు నిర్వాహకులు, ట్రస్ట్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకొని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం జామియా మసీదులో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాగా చీరలు, పంచెలు, టవళ్లను సుమారు 200 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవించడం తమ ట్రస్ట్ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఉగాది కొత్త ఆరంభాలకు ప్రతీక కాగా రంజాన్ ఆత్మశుద్ధి, దానం, నియమనిష్టలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ 2 పండుగలను మనుషుల మధ్య ప్రేమ, సహనం, పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తాయని అన్నారు. పరాభనామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది రైతులకు కొత్త ఆశల అనుభవాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం ప్రజల ఆశలు నెరవేర్చి ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కుటుంబాలతో కలిసి ఉగాది పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది తెలుగు నూతన సంవత్సరానికి నాంది పలికే పండుగ అని పేర్కొంటూ ప్రతి కుటుంబంలో ఆనందం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ శాంతియుతంగా సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ నదుకుర్తి తేజబాబు విద్యారంగంలో విశిష్ట సేవలకు గాను యంగ్ యూత్ విజనరీ లీడర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవార్డును అందుకున్నారు. ఈ నెల 18న హైదరాబాద్లో టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈటీ ఇండస్ట్రీ అచీవర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ పురస్కారం అందజేశారు. ఉన్నత ప్రమాణాలతో విద్య అందిస్తూ ఎచ్చెర్ల నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్న తేజబాబును యువత అభినందిస్తోంది. ఆయన తండ్రి ఎమ్మెల్యే నదుకుర్తి ఈశ్వరరావు మార్గంలో ముందుకు సాగుతూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ అవార్డు అందుకోవడం పట్ల ఎన్ఈఆర్ అభిమానులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, విద్యా సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. గోంగూరతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. గోంగూరను పుండికూర అని కూడా పిలుస్తారు. పుల్లటి రుచితో ప్రత్యేకమైన ఈ ఆకుకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. గోంగూరలో విటమిన్ సి, ఏ, బి సమృద్ధిగా ఉండటంతో పాటు మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, రైబోఫ్లోవిన్, కెరోటిన్ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. పుండికూరను ఆహారంలో భాగం చేసుకుంటే కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. లివర్లో ఉన్న టాక్సిన్స్ను తొలగించడంలో, కొవ్వును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. గోంగూర ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండటంతో పాటు శరీరంలో కొవ్వు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. గోంగూర ఎముకల బలానికి కూడా దోహదపడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఐరన్ లోపాన్ని సరిచేసి రక్తహీనత నివారణలో సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా గోంగూర ప్రయోజనకారి. కాబట్టి రోజువారీ ఆహారంలో గోంగూరను చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య లాభాలను పొందవచ్చు.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసినవారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.